వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈరోజు 2014లో వ్యవస్థాపక అధ్యక్షురాలు, అనేక సేవా కార్యక్రమాలు చేసిన కళాబంధు, ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రొడ్యూసర్ డాక్టర్ అనూహ్య రెడ్డి గారి దగ్గర ఉన్నాము. వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఒక్కసారి మీ గురించి మీ మాటల్లోనే మాకు వినాలని ఉంది. ఒక్కసారి చెప్పండి మేడం. ముందుగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ అంటే చూడని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి క్షణం ప్రజాక్షేమం గురించి అని చెప్పేసి మాధురి అంటున్నారు. సో నేను కూడా ప్రజాక్షేమం గురించి, ప్రజల గురించి ఒక సంస్థను స్థాపించున్నాను 2014లో. అదే కోవిద సహృదయ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ గురించి నేను మాటల్లో నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి సర్వీస్ అది నేను సర్వీస్ అని అనుకోవట్లేదు. సర్వీసే మేడం, మీరంతా సేవ చేస్తున్నారు. ఇట్స్ మేబీ సర్వీస్, కానీ ఏంటంటే అది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ అనేసి నేను అనుకుంటున్నాను. అది నా బాధ్యతగా తీసుకున్నాను నేను. మేబీ అప్పుడు యాక్చువల్గా అందరు అలా తీసుకుంటే సొసైటీ చాలా చేంజ్ అవుతుంది. తీసుకుంటారండి, ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్కరు ఖచ్చితంగా ఇప్పుడు మారుతున్నారు కాబట్టి. సో అందరు కూడా తీసుకుంటారు. ఇక్కడ నా గురించి చెప్పాలంటే నేను మీ అందరికీ తెలిసిందే రాధమ్మ కూతురు. ఇప్పుడు 1200 ఎపిసోడ్స్ అయిపోయింది. సో ఆ సీరియల్ ప్రొడ్యూసర్ని. ఇంతకుముందు గంగామంగ సీరియల్ చేశాను, అది జీటీవీలో కూడా వస్తుంది. సో తర్వాత బిఫోర్ అంతకుముందు నేను మూవీ ప్రొడ్యూసర్స్ చేస్తున్నాను. దెన్ అలాగే స్టైలిస్ట్ని మూవీస్కి. ఇంకా సర్వీస్ పరంగా మీ అందరికీ తెలిసిందే. ఇంకొకటి ఏంటిదంటే నేను తెలంగాణ రాష్ట్ర జానపద వృత్తి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షురాలని, సూపర్ మేడం, నేషనల్ అవార్డీని, డాక్టరేట్ అవార్డీని, మేబీ లాట్ ఆఫ్ థింగ్స్. ఎలా అంటే కళాబంధు అవార్డీని. సో కళల్ని పోషిస్తుంటాం, కళల్ని కాపాడుకోవాలి. అలాగే మన సనాతన ధర్మంలో ఒక భాగమైనటువంటి ఈ కళల్ని మనము కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నదానికి దానికి అలాగే గుర్తించి నాకు కళాబంధు అవార్డు ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా నేను ఒక రెస్పాన్సిబుల్గా మన జానపద వృత్తి కళాకారులందరికీ నా వంతు నేను ఏం చేయగలుగుతాను అనే దాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. అలాగే మా ఆర్గనైజేషన్ సెక్రటరీ అయినటువంటి మన పిఎన్ మూర్తి గారు, మీ అందరికీ తెలిసిందే, చినుకు మూర్తి గారు అంటారు ఆయన్ని. సో ఆయన మా ఆర్గనైజేషన్ సెక్రటరీగా, నాకు ఒక వెల్విషర్గా, ఒక అడ్వైజర్గా, దెన్ వచ్చేసి ఒక తండ్రి సమానమైనటువంటి ఆయన గైడెన్స్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. అది ముందు మీకే తెలుస్తుంది. సూపర్ మేడం. మీ గురించి అయితే చాలా విషయాలు ఉన్నాయి. మీ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మరికొన్ని విషయాలు. ఈవేళ మహిళా బిల్, యాక్చువల్గా దానిపై మీ స్పందన ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, 95 న్యూస్ మహిళా ప్రేక్షకులందరికీ, అలాగే మన రాష్ట్ర దేశ మహిళలందరికీ మనము ఒకసారి అభినందనలు తెలుపుకుంటూ ఒక మాట ఇక్కడ మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి నేను. అదేంటిదంటే, మేబీ మహిళా బిల్లుని వచ్చేసి ఇప్పుడు మనకు తెలిసొచ్చింది, కానీ ఇది 1996లోనే మన దేవగౌడ గారు లైక్ అప్పటి రాజ్యసభలో బిల్లు పెట్టారు 1996లో. తరువాత దాన్ని అంటే అప్పుడు ఆమోదం చేయడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టిందంటారు అట్లా? అది ఎందుకంటేనండి, ఇట్స్ రైట్ క్వశ్చన్. మేబీ ఎలా అంటే 1996లో వచ్చేసి ఆల్రెడీ ఆమోదించి ఏది అక్కడ రాజ్యసభలో చేసినప్పుడు అప్పటికీ కూడా ములాయం సింగ్ యాదవ్, ఉమాభారతి గారు అపోజ్ చేశారండి. అపోజ్ చేసి ఎందుకు అపోజ్ చేశారు అంటే 33%లో ఎస్టీ ఎస్సీల భాగ్యం ఏంటిది, మన పర్సెంటేజ్ ఏంటిది, అప్పుడు మహిళల గురించి అయినా సరే, ఇప్పుడున్నటువంటి క్యాస్ట్ వైజ్ ఈ ఉన్నాయి కదా, ఈ కమ్యూనిటీ వైజ్. సో వాళ్ళ సంగతి ఏంటిది అనేదాన్ని అపోజ్ చేస్తున్నారు. అంటే మేడం ఒక చిన్న క్వశ్చన్ మధ్యలో, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఏదైనా డిఫరెన్స్లు వస్తాయంటారా బిల్ ఆమోదం తర్వాత? ఇలాంటి క్లాషెస్ ఏమైనా వస్తాయి ఇప్పుడు? అది ఖచ్చితంగా జరుగుతాయని అనుకుంటున్నాను మాధురి నేను. ఎందుకంటే దానికి కూడా కొన్ని చెప్పాల్సి ఉంది మీకు, దానికి కూడా నేను చెప్తాను. ఇలా ఆ తర్వాత ఏం జరిగిందంటే 2014లో మన పిఎం మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆఫ్టర్ 99.5 years, అంటే ఇప్పుడు 2023లో ఉన్నాం మనం.
2014 ఎక్కడ, 2096 ఎక్కడ, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆమోదించిన అంటే ఇప్పుడు అది రాజ్యసభలో ఆమోదం చెందిన తర్వాత రాజ్యసభలో ఆమోదం చెందిన తర్వాత లోక్సభకి రావాలి. లోక్సభలో ఆమోదించబడడం అనేది ఇట్స్ మేబీ గ్రేట్నెస్, ఒప్పుకుంటాను. కానీ 9.5 years దానికి టైం ఎందుకు పడుతుంది, ఎందుకు పట్టింది అనేది నాకు కూడా అర్థం కాని ఇది క్వశ్చన్ అనమాట. సో కానీ ఈ క్వశ్చన్లో ఏంటంటే దీంతో పాటు ఇంకా కొన్ని క్వశ్చన్స్ మాధురి. ఎలా అంటే చూడండి, 2011లో ఉన్నటువంటి పాపులేషన్స్ వచ్చేసి అప్పుడు జరిగినటువంటి సర్వే ప్రకారము అప్పుడున్నటువంటి పాపులేషన్ 120 CR పాపులేషన్ అనమాట. ఇప్పుడున్నటువంటి పాపులేషన్స్ ఎలా అంటే 140 CR పాపులేషన్. అంటే 2011లో వచ్చేసి పాపులేషన్ సంగతి ఏంటిది, ఇప్పుడున్నటువంటి పాపులేషన్ ఏంటిది. తర్వాత ఇంకొకటి ఏంటంటే 2021లోనే మనకు సర్వే జరిగింది తప్ప ఆఫ్టర్ 2021 అనేది సర్వే జరగలేదండి. ఆ సర్వే జరిగిన తర్వాత అందులో ఏమేమి బయటకు వస్తాయి, ఎలా ఉంటుంది, దెన్ వచ్చేసి అందులో ఇక్కడ ఇంకా లైక్ రాజ్యసభ అయిపోయింది, లోక్సభలో ఆమోదించేశారు. తర్వాత కూడా అసెంబ్లీస్ అంటే 14 అసెంబ్లీస్ అనేది ఆమోదించబడాలండి. ఈ బిల్లు ఇక్కడికే కాదు, మళ్ళీ 14 అసెంబ్లీస్లో వచ్చేసి ఆమోదించబడాలి. అంటే అర్థం ఏంటిది, ఈ 14 అసెంబ్లీస్లో ఆమోదించబడిన తర్వాత కూడా మనము అంటే మన మైనారిటీస్ అయినా సరే, దెన్ STs అయినా సరే ఎవరంటున్నారు, ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి కొంతమంది మైనార్టీ లీడర్స్ వచ్చేసి కూడా ఏం చేశారు, వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. దానికి మాకేంటిది, మాకేం వస్తుంది, మాకెంత పర్సెంటేజ్ ఉంటుంది అన్నటువంటి క్లారిటీస్ అనేది ఇప్పటి వరకు లేవన్నమాట. ఇది ఇంకొక ఎత్తు. అయితే మన రాష్ట్ర అంటే మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు 2014లో లోక్సభకి అంటే ఒక లెటర్ రాశారు. 33% అన్నటువంటి ఏ మహిళా సాధికారతకి ఏ బిల్లు పాస్ చేయాలనుకుంటున్నారు అది చేయండి అనేసి అప్పుడే లెటర్ రాశారు ఆయన. ఓకే, రాసినప్పుడు 2014లో ఆయన అయిన తర్వాత అంటే అప్పటి ఎంపీ మన కవితక్క కొన్ని పార్టీలతో కలిసి దాన్ని కూడా వచ్చేసి ప్రజెంట్ చేయాలి, మహిళా బిల్లుని ఆమోదించాలి అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. ఇట్స్ రియలీ అప్రిషియేట్. ఎందుకంటే మనము ఇప్పటి ఎమ్మెల్సీ మన కవితక్క గారు, ఆవిడకి కూడా మనం స్పెషల్గా వచ్చేసి థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాంటి బిల్లు పెట్టినందుకు. అంటే ఇప్పుడు కవితకేమో మా వల్ల వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ బీజేపీ దాన్ని అపోజ్ చేస్తున్నారు, ఇది వాళ్ళ వల్ల ఏంటి అన్నట్టు. అసలు ఏది నిజం అంటారు? ఏమంటే ఇందులో బీజేపీ అప్పుడే ఇవ్వాలి అనుకున్నప్పుడు 2014లో సీఎం గారు అంటే 96లో జరిగిన తర్వాత ఆఫ్టర్ 2014లో మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని ఆమోదించాలి. కానీ మళ్ళీ 9.5 years ఇప్పుడు అంటే ఎలక్షన్స్ వచ్చే ముందు దానికోసం ఎందుకు వెయిట్ చేసినట్టు, ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అంటే ఇది ఎలక్షన్ స్కామ్ అంటారా? నాకు తెలిసినంత వరకు చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఇది చెప్పేస్తారు, రైట్? అంటే నేనే దీనికి ఆన్సర్ చేయక్కర్లేదు, దీని గురించి పిల్లలు కూడా ఆన్సర్ చేసేస్తారు. ఇందులో ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే అండి, ఇప్పుడు మనము అనుకున్నంత ఈజీగా లేదండి. అలాగే వచ్చి అసెంబ్లీస్లో జరిగిన తర్వాత కొన్ని పార్టీలతో అయినా సరే, కొన్ని ప్రముఖ వ్యక్తులతో అయినా సరే, కొన్ని ఇంటలెక్చువల్ పీపుల్స్తో అయినా సరే కూర్చొని వాట్ దీని నుంచి నష్టం ఏంటిది, దీని నుంచి కష్టం ఏంటిది, అలా చేసినందువల్ల అప్పటి పాపులేషన్కి ఇప్పటికి పాపులేషన్కి డిఫరెన్సెస్ ఏంటిది అని చెప్పొచ్చు. ఓకే ఫైన్, అలా కూడా అనుకుందాం. ఓకే, బీజేపీనే చేసింది అనుకుంటున్నామండి, బీజేపీ వల్లనే వస్తుంది, బికాజ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, బీజేపీనే ఆమోదిస్తుంది, 14 అసెంబ్లీస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళే ఆమోదిస్తున్నారు, వాళ్ళే బిల్లులు ఇస్తున్నారు, ఎవరి వల్ల టీఆర్ఎస్ వల్ల కాలేదు, ఓకే అని అనుకుందాము. దెన్ వాట్ అబౌట్ 2027కి ఇంప్లిమెంట్ ఎందుకు చేయాలి? ఇంప్లిమెంట్ అనేది 2027కి ఇంప్లిమెంట్ ఎందుకు జరగాలి? నాదొక క్వశ్చన్ ఇక్కడ. అంటే నేనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఒక అన్ఎడ్యుకేటెడ్ లేడీకి ఒక రాబోయే కాలాల్లో మన పిల్లలకైనా సరే, లేదు 27లో అంటే లైక్ మైనర్ అయ్యే పిల్లలకైనా సరే వాళ్ళు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు పాస్ చేస్తున్నారు ఇన్ని ఇయర్స్ తర్వాత? 96 ఎక్కడ, 14 ఎక్కడ, 2023 ఎక్కడ, తర్వాత 27 ఎక్కడ అని క్వశ్చన్ మార్క్ స్టెప్ బై స్టెప్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకు పాస్ చేస్తున్నారు అని అడుగుతున్నారు, ఓకే, కానీ అలానే మరి ఇప్పుడు అంటే చాలా పథకాలు మరి పెడుతున్నారు కదా బీఆర్ఎస్ కూడా, సో ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అన్ని పథకాలు అని క్వశ్చన్ చేస్తే మీరు ఏం చెప్తారు? ఏమండి, అంటే కొన్ని లిమిట్స్ ఏంటిది అంటే అండి, స్టేట్ లెవెల్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి,
సెంట్రల్ లెవెల్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి, అలాగే సీఎంకి కొన్ని లిమిట్స్ ఉంటాయి, పిఎం కూడా అంటే స్టేట్ లెవెల్లో ఇన్వాల్వ్ అవ్వని కొన్ని లిమిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇది రాజ్యాంగపరంగా రాసినటువంటి రాజ్యాంగం, రైట్, ఇటు ఉన్నటువంటి బైలాసెస్ అన్నమాట. సో ఏంటిదంటే మేబీ రాష్ట్ర సీఎంలు ఇప్పుడు రాష్ట్రానికి అనుగుణంగా జనాలు మారుతున్నారు, దెన్ వచ్చేసి సొసైటీ మారుతుంది, అలాగే మన ఇంట్లో వాళ్ళు మారుతున్నారు, బయట వాళ్ళు మారుతున్నారు. మనం ఓటర్లని మనం ఎలా అట్రాక్ట్ చేయాలి, మనం ఎలా పదవిలోకి రావాలి, వాళ్ళకి బెనిఫిట్ ఎలా చేయాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర గవర్నమెంట్ కొన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయడంలో తప్పు లేదు, దానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండడంలో తప్పు లేదు, రైట్. దట్ ఈస్ మనం అంటే ఇప్పుడు ఉన్నటువంటి బైలాసెస్ ప్రకారం అవి ఎలా జరుగుతున్నాయి అనేది ఇట్స్ టోటలీ ఇది ఎలక్షన్ మేనిఫెస్టో అనుకొని మనము ఓకే జస్ట్ దాన్ని మనం ఆస్వాదించాలి. ఒక్క విషయం చెప్పండి మేడం, అంటే మహిళలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఇప్పుడు ఇది చేయడం వల్ల? ఖచ్చితంగా అండి, ఎందుకంటే రాజకీయాల్లో రావాలనుకుని 33% రిజర్వేషన్స్తో రాజకీయాల్లో రావాలనుకునే ఏ ఆడపిల్ల అయినా సరే, ఏ మహిళ అయినా సరే ఖచ్చితంగా మాకు 33% రైట్స్ ఉన్నాయి, మాకు ఎందుకు ఇవ్వరండి అని చెప్పేసి అడగచ్చు. అలాగే ఏంటిదంటే 33% రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కుల మతాల భేదాలు అనేటివి ఏమున్నాయో చూసారా, దానికి ఎస్టీలు ఎస్సీలు మైనార్టీలు అనే నేపథ్యంతో ఎవరికి ఎన్ని పర్సంటేజ్లు ఇస్తున్నారు అనే దానికి కూడా ఇక్కడ ఇందులో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందండి, రైట్. దీనికి కూడా గొడవలు జరుగుతాయి ఇక్కడ నేను అనుకుంటున్నాను ఇది. కానీ ఇవన్నీ జరగకూడదు అంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యాచరణ మన పిఎం మోదీ గారు ఇంతకుముందు చేసి ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే చేస్తారు అని చెప్పేసి మనం అనుకోవాల్సి వస్తుంది. కాసేపు రాజకీయాల గురించి పక్కన పెడితే మేడం మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ప్రొడ్యూసర్గా అంటే మూవీ కష్టాలు మీకేం తెలుసురా అంటారు ఎవరినైనా అడిగితే. అసలు అది నిజమేనా? మూవీ కష్టాలు ఏంటి? ఒక ప్రొడ్యూసర్గా అందరూ పైగా లేడీ, సో మీరు ఎలాంటి ఇబ్బందులు పడతారు? ఈ పని అయితే హ్యాపీగానే చేస్తూ ఉండొచ్చు, బట్ ఎంతో కొంత కష్టం అయితే ఉంటుంది. ఆ కష్టాలు ఏంటో చెప్పండి మేడం. ఇప్పుడు మహిళా సాధికారత 33% అని చెప్పేసి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. మహిళా సాధికారత ఆల్రెడీ జరుగుతూనే ఉంది. ఆల్రెడీ మహిళలు మాలాంటి వాళ్ళు ఎంతోమంది, అంటే నేనే కాదు, నన్ను తలదన్నే వాళ్ళు, నన్ను మించిన వాళ్ళు ఎంతోమంది చేస్తూనే ఉన్నారండి. ఏంటిదంటే సినిమా కష్టాలు అని చెప్పేసి అంటారు చూసారు, సినిమా కష్టాలు కాదండి, ఆ కష్టాలనే ఇష్టంగా వాడుకుంటాం అనమాట, ఇష్టంగా చూస్తాం. ఇప్పుడు మీరు మీడియా ఉన్నారు అంటే మీడియా కూడా వచ్చేసి లైక్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా వచ్చేసి మీరు ఆస్వాదించట్లేదా, దాన్ని మీరు ఆనందించట్లేదా, రైట్? ఎందుకంటే దాన్ని ఇష్టంగా చూసుకుంటున్నారు. ఎందుకు ఇష్టంగా చూసుకుంటున్నారు అంటే మనకు ఇష్టమైన పని కష్టం అనిపించదండి ఖచ్చితంగా. మేబీ కష్టాలు అయితే ఏ ప్రొఫెషన్లో కష్టాలు లేవు. ఆఫ్ కోర్స్ మనకి ఇష్టమైన పని కష్టం అనిపించదు, అదైతే కరెక్టే, బట్ ఎంతో కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి కదా. ఇప్పుడైతే ఇక్కడ ఇందులో యాక్టర్స్ వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు, సో అలాంటి వారికి, తెలుగు వారికి సరిగ్గా అవకాశం దొరకట్లేదు అని ఒక మాట కూడా ఉంది. ఈ వీటన్నిటి గురించి చెప్పండి మేడం. ఖచ్చితంగా వచ్చేసి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఏంటిదంటే అండి, ఎక్కువ బయట నుంచి తీసుకురావడమే జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మన వాళ్ళు మనకు అంటే ప్రొడ్యూసర్స్కి అయినా సరే, ఇప్పుడు సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు అయినా సరే, మన తెలుగులో ఎంతోమంది చాలామంది ఉన్నారు. మన హైదరాబాద్ ఎస్పెషల్లీ దానికి హబ్ అనమాట, రైట్. సో ఎక్కడి నుంచో, బాంబే నుంచో, లేదంటే కర్ణాటక నుంచో, లేదంటే చెన్నై నుంచో ఇట్లా పిలుచుకురావడం, వాళ్ళని వచ్చేసి ఇంట్రడ్యూస్ చేయడం, అరే ఆ అమ్మాయి అని చెప్పేసి అమ్మాయికి హైప్స్ ఇవ్వడం చేయడం జరుగుతున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏంటి అంటే మహా ఎక్కువ అంటే ఎక్కువ కళ లేక కాదండి, కానీ ఏంటిదంటే మనకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. సాంప్రదాయబద్ధకంగా ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని లిమిట్స్, అలా ఆ లిమిట్స్ పెట్టుకొని ఉండడం వల్ల వాళ్ళు మేబీ ఆ డ్రెస్సింగ్కి అయినా సరే, దెన్ వచ్చేసి ఆ యాక్టింగ్ చేయడానికైనా సరే, ఆ సీన్కి అయినా సరే కొద్దిగా హిస్టేట్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ రోజుల్లో అలా జరిగింది, కానీ ఇప్పుడు అలా జరగట్లేదండి. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ బాబోయ్ అని చెప్పేసి నార్త్ వాళ్ళే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళని చూసి మేము కూడా నేర్చుకున్నాము, ఇప్పుడు మా వాళ్ళని కూడా ముందుకు తీసుకురాబోతున్నాము. అంటే ఎక్కువగా కూడా మన వాళ్ళు కూడా ఏంటంటే కొద్దిగా బ్రాడ్ మైండెడ్గా తయారయ్యారు. అంటే ఇప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మేడం? మీరు కూడా సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, తర్వాత మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా? నేను ఎక్కువగా మా తెలుగు వాళ్ళు అంటే నా సీరియల్స్ చూస్తే గంగామంగాలో అయితే అదర్ స్టేట్ నుంచి ఎవరిని తీసుకోలేదండి నేను.
అలాగే వచ్చేసి రాధమ్మ కూతురు ఆల్మోస్ట్ వచ్చేసి ఇక్కడ అంటే లైక్ 80% మన తెలుగు వాళ్ళే ఉంటారు, తెలుగు ఆర్టిస్ట్లే ఉన్నారు నా సీరియల్లో. అది ఏంటిదంటే మా ఛానల్కి నాకు ఉన్న బాండింగ్ అది అంతే. మీరు తెలుగు వాళ్ళనే తీసుకోవాలి, తెలుగు వాళ్ళనే ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి క్లియర్. మేబీ ఇప్పుడు జీలో ఉన్నాం కాబట్టి జీలో ఏం చేస్తారంటే ఎక్స్పెషల్లీ వచ్చేసి మా CEO ఎవరు అనురాధ గారు ఉన్నారు. సో కొద్దిగా ప్రాంత ప్రీతి ఉంటుంది కాబట్టి, అంటే షీఈస్ ఫ్రమ్ కన్నడ, సో అలా అని చెప్పేసి కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కన్నడ వాళ్ళని. ఇట్స్ ఓకే. అక్కడ ఆర్టిస్టులు అంటే నాకు తెలిసినంత వరకు ఏ ఆర్టిస్ట్ అయినా కళారంగంలో ఉన్నప్పుడు అండి కులమతాలకు అతీతంగా దెన్ ప్రాంతాలకు అతీతంగా కళని నమ్ముకొని వాళ్ళ కళాత్మకతని ఎప్పుడు బయట పెడతారో దానికి ఎప్పుడు విలువ ఉంటుందండి అంతే. అంటే ఇప్పుడు రాధమ్మ కూతురు 1200 ఎపిసోడ్స్ అయిపోయింది, 1200. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మేడం ఆ సీరియల్ గురించి చెప్పండి. నా ఎక్స్పీరియన్సా దాంట్లో రకరకాలుగా ఉంటాయి మాధురి. ఎందుకంటే దాంట్లో చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే ఒక కీ పర్సన్ ఏం చేయకపోయినా కూడా అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ప్రొడ్యూసర్స్ మీదకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఏంటంటే ఫస్ట్ క్రూ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు తెలిసినంత వరకు నా ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, నా 24 క్రాఫ్ట్స్ దగ్గర నుంచి, నా ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరినీ, అంటే లైక్ ఈవెన్ దో ఛానల్ ఈపీ దగ్గర నుంచి కూడా మేము అంత పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని వాళ్ళకు కావాల్సినట్టు మేము కోఆపరేట్ చేస్తున్నాము, మాకు కావాల్సినట్టు వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. ఇట్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఈ 1200 ఎపిసోడ్స్ అనేది కంప్లీట్ చేశాము. మేబీ ఇంకా అది కొనసాగుతూ ఉంది, కొనసాగబోతుంది కూడా. ఒక ప్రొడ్యూసర్గా ఎప్పుడైనా డిప్రెషన్కి లోన్ అయ్యారా మేడం? అనవసరంగా ఇది తీసాను, ఇందులోకి వెళ్ళాను, వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అని ఎప్పుడైనా అలాంటి రోజులు ఎదురయ్యాయా? మాధురి, నాకు ఫస్ట్ ఏంటిదంటే నాకు ఛాలెంజింగ్ అంటే నేను చాలా ఇష్టంగా యాక్సెప్ట్ చేసేస్తాను అనమాట. అంటే ఈ డిప్రెషన్లు లేదు అనుకుంటే ఈ స్ట్రెస్ అంట ఇదంట ఇది యాక్చువల్లీ అది నాలో ఇన్పుట్ అనమాట. అంటే వాటిని నేను అంటే కష్టాలు దెన్ వచ్చేసి ఏంటి బాధ ఇలాంటివన్నిటి ఏంటి అంటే నేను యాక్సెప్ట్ చేసేసి ఉండా. నేను గాయత్రి మాత ఉపాసకురాలు. నాకు ఇవన్నీ ఏమనిపిస్తాయి అంటే ఎంత స్ట్రెస్ ఉంటే నాకు అంత ఛాలెంజింగ్గా ఉంటుంది ఆ వర్క్, నాకు అంత బూస్టింగ్గా ఉంటుంది, అంత పీస్గా ఉంటుంది అనమాట. అంటే ఓకే చలో ఈ ఛాలెంజ్ని నేను ఓవర్కమ్ చేశానా, నేను దీన్ని వచ్చేసి ఓవర్కమ్ చేసిన తర్వాత అవతలకి అది లబ్ధి చెందిందా అని చెప్పేసి చూస్తా. ఫస్ట్ నా బెనిఫిట్ అనేది చూసుకోనండి. దీనివల్ల నేను దీన్ని ఓవర్కమ్ చేయకపోతే ఈ ప్రాబ్లమ్నైనా ఈ స్ట్రెస్నైనా ఈ డిప్రెషన్ అని ఏది ఏమంటారు ఏమైనా అనుకోనండి, కానీ ఏంటంటే నేను దాన్ని తీసుకునేది ఒక పనిలాగానే తీసుకుంటా. ఆ పనిలో నేను దాన్ని అధిగమించకపోతే నన్ను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటిది, అదొక్కటే నా విజన్, అదొక్కటే నాకు అనిపిస్తుంది. సో అది అనిపించినప్పుడు నేనేం చేస్తాను అంటే దాన్ని ఫస్ట్ వచ్చేసి ఎక్కడ రాంగ్ జరిగింది, ఎక్కడ మనం దాన్ని రెక్టిఫై చేయాలి. ఎందుకంటే ప్రతి మిస్టేక్కి ఒక రెమెడీ అనేది ఉంటుందండి. ఆ రెమెడీని మనము కనుక్కోగలిగితే అది పెద్ద విషయం కాదు. మేము ఎందుకు వచ్చామా అనే విషయం ఏ రోజు నేను ఇండస్ట్రీ గురించి ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు కూడా వచ్చేసి అనుకోలేదన్నమాట. ఎందుకు అనుకోలేదు అంటే అది నాకు ఇష్టమైన పని. వానైనా ఎండైనా చలి అయినా ఏ కాలమైనా సరే 24/7 నేను ఇండస్ట్రీలో పనిచేయడానికైనా సరే నా క్రూని లైక్ 24 క్రాఫ్ట్స్ని వాళ్ళకి అంటే ఉపాధి కల్పించడానికైనా సరే నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. కాబట్టి అంటే వాళ్ళ బ్లెస్సింగ్సే నాకు ఇంత బూస్ట్ ఇస్తూ ఉంటాయి. సో అది నాకు చాలా ఇష్టంగా. మేడం, మీకు అంటే ఇంత చిన్న ఏజ్లోనే ఇంత సేవా దృక్పథం రావడానికి గల కారణం ఏంటి? ఫ్యామిలీలో ఎవరైనా మీలానే ఆలోచిస్తారా? అది జెనెటిక్ పరంగా అంటే మేబీ DNA ప్రాబ్లం అనుకోండి. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు కూడా మా నాన్నగారు కూడా అయినా సరే మా మదర్ అయినా సరే ఎప్పుడు కూడా వాళ్ళు సర్వీసే అనమాట. ఒకరికి ఇవ్వండి వాళ్ళు ఏది చేయరు. సో ఆ రకంగా చూస్తూ చూస్తూ పెరిగి పెరిగి నాలో కూడా అలా ఇన్పుట్ అలా ఉండిపోయింది. సర్వీస్ అనేసి నేను అంటే దాన్ని నేను సర్వీస్ అనే దానికంటే కూడా కర్మానుసారం మనం అనుభవిస్తున్నాం. ఇది కర్మానుసారం మనం చేసుకునే పని తప్పదనమాట. అంటే ఈ ప్రపంచం అంటే మనం ఉన్నటువంటి ఈ ప్రపంచము ఒక యుద్ధ భూమి లాంటిదండి. సో ఈ యుద్ధంలో నుంచి మనము బయటపడాలి అంటే పోరాడక తప్పదు. ఎదర్ మనమా అవతల వల్ల ఇంతే. సో నాకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటిది అంటే లైక్
మనము ఈ కర్మ అనే దానితో మనం ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే. దాన్ని మనం తప్పించుకోలేము. సో తప్పించుకొని దాని నుంచి పరిగెత్తుకోవాలా అని చూస్తే అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇదే మాట అంటానండి. యాక్చువల్గా మీరు చాలా గ్రేట్ మేడం. కర్మని కూడా హ్యాపీగా జయించాలనుకుంటున్నారు. కొంతమంది ఇది నా కర్మ అనుకుని అక్కడే డీలా పడిపోతారు. బట్ మీరు ఆ కర్మని కూడా ఆస్వాదిస్తూ ఇది నేను అనుభవించాలి అని వెళ్తున్నారు, ముందుకెళ్తున్నారు, ఇంకా మరింత పైకి వెళ్తున్నారు యాక్చువల్గా. సో మిమ్మల్ని అయితే మెచ్చుకొని తీరాలి. మేడం నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో ఇప్పుడు మేము ఇంకా ఒక 2 వెబ్ సిరీస్ చేయబోతున్నామండి. అలాగే వచ్చేసి ఒక మూవీ చేయబోతున్నాము. ఇంకా చిన్న చిన్న మూవీస్ ఎలాగో వస్తుంటుంటాయి. వాటికి నేను ఫైనాన్షియల్గా కాబట్టి దెన్ వచ్చేసి ఎలాగో ఫైనాన్స్ చేస్తూనే ఉంటాం మూవీస్కి. ఇంకా అలా ఇంకా ఇవి మూవ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెబ్ సిరీస్ ఒక 2 వెబ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. దెన్ అలాగే మూవీ అయితే చేస్తాము. మీరు ఇవన్నీ చేయడానికి మీకు వెనకాల ఉన్న సపోర్ట్ ఏంటి మేడం? మీకు మీరేనా? అలా కాదండి, లేదు, ఫ్యామిలీలో సపోర్ట్ లేకపోతే అసలు ఏది చేయలేదండి. అంటే ఫస్ట్ చెప్తారు చూడండి, ఇంట గెలిచి రచ్చ గెలవండి అని చెప్తారు. బట్ నేను ఒక మాట చెప్తా, అంటే ప్రతి ఒక్క మహిళకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో లేని దీపం గుళ్ళో ఎప్పుడు పెట్టద్దండి. ఫస్ట్ మన ఇంట్లో భర్తని, పిల్లల్ని, లేదంటే మన పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ని, ఎల్డర్స్ని, వాళ్ళందరినీ ఫస్ట్ న్యాయం చేయండి. న్యాయం చేసిన తర్వాత మీకు ఏది ఇష్టమైందో ఆ రంగంలో వచ్చేసి మీరు బయటికి వచ్చారనుకోండి, పీస్గా ప్రశాంతంగా నవ్వుకుంటూ దెన్ వచ్చి ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చేస్తారు. సో నేను సేమ్ ఫాలో అవుతాను. ఫస్ట్ ఇంట్లో ఎవరు తిన్నా తినకపోయినా మేబీ నేను మేట్స్ అని చెప్పను, దే ఆర్ మై లైక్ వచ్చేసి సపోర్టర్స్ నాకు. ఎందుకంటే వాళ్ళు లేనిది నేను లేను, రైట్? ఇప్పుడు నేను నా ఇంటి వరకే ఆగిపోయాను అనుకోండి, ఇప్పుడు నా ఫ్యామిలీ కోసమే నేను ఆగిపోతే ఉండే 5-6 మందిలో కూడా నేను అక్కడ ఆగిపోయాను అని అనిపించింది అనుకోండి, నేను 500-600 మందికి నేను సర్వీస్ చేయలేను. సో ఆ 500 మందిని నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకోవాలి అంటే వాళ్ళ వెనకల ఇంకో ఎంతోమంది ఉంటారు, రైట్? సో అలాంటి వాళ్ళని నేను చూడాలి, వాళ్ళకు నేను ఉపాధి కల్పించాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి అన్నప్పుడు నాతో ఉన్నవాళ్ళు, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఇంట్లో, నాకు వంటకైనా సరే, ఇంటి పనికైనా సరే, దేనికైనా, నా డ్రైవింగ్, నన్ను తీసుకెళ్ళడానికి నా డ్రైవర్ అయినా సరే, వాళ్ళందరినీ నేను ఫస్ట్ చూసుకోవాలి. సో వాళ్ళందరినీ సపోర్ట్ చూసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే నా ఇంట్లో మనుషుల్లాగా నేను చూసుకుంటాను కాబట్టి నేను వాళ్ళ పనికి గౌరవిస్తాను కాబట్టి వాళ్ళకి ఆ విలువ ఉంటుంది. అట్లీస్ట్ అంటే పనికి విలువ లేని వాళ్ళ దగ్గర నాకు విలువ లేదండి, అంతే. నన్ను ఎవరు విలువిస్తారు అంటే నేను వాళ్ళ పనికి నేను విలువిచ్చిన వాడే నాకు ఆ పనికి విలువిస్తాడు. మేడం మన కింద ఉన్న వాళ్ళు బాగుంటే మనం బాగుంటాము అనే కాన్సెప్ట్ యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలంటే మీది పక్కా అండి. ఎందుకంటే మనం గుర్తించి ఇప్పుడు మాధురి అంటే వాట్ ఈస్ మాధురి, హూ ఇస్ మాధురి? 95 న్యూస్లో షీ ఈజ్ ఏ బెస్ట్ ప్రెజెంటర్, రైట్? ఇక్కడ వచ్చేసి మా డిఓపి ఉన్నారు, ఎవరు, నాగరాజ్ అన్న ఉన్నారు, ఆయన హీజ్ ఏ, అంటే కొన్ని మాకు ఇక్కడ ఈవెన్ దో ఈ బుద్ధుడు పెట్టడానికి కూడా ఆయన వచ్చేసి అమ్మ ఇలా పెడదాము అని చెప్పేసి చెప్పారు, రైట్? నేను అలా పెట్టి అలా అంటే లైక్ పీస్గా ప్రశాంతంగా మనం చేసుకోవడానికి ఒక అడ్వైజ్ ఇచ్చారు. అంటే ఏంటిది, అంటే ఆయన కళని, ఆయన వృత్తిని ఆయన గౌరవిస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలి. లేకపోతే నాగరాజన్న రోడ్డు మీద పోతూ ఉంటే, మాధురి రోడ్డు మీద ఉంటే, మాధురి మీరు రండి ఇలా అని ఎందుకు పిలుస్తాను? నేను మీతో ఎలా ఎందుకు కూర్చుంటాను? ఫస్ట్ మనల్ని ఇలాగే సేమ్ వే మిమ్మల్ని నేను ఎలా గౌరవిస్తాను, మీ వృత్తిని ఎలా గౌరవిస్తాను, ఫస్ట్ నా వృత్తిని నేను గౌరవించుకొని, నన్ను నేను గౌరవించుకొని, నాకు నేను విలువించుకున్న తర్వాతనే అవతలోళ్ళకి నేను ఆ విలువిస్తాను, వాళ్ళ వృత్తిని గౌరవిస్తాను, వాళ్ళని గౌరవిస్తాను. అంటిల్ అన్లెస్ ఐఎమ్ నథింగ్ అండి. మేడం అంటే ఇప్పుడు కోవిద సహృదయ ఫౌండేషన్కి ఎక్కడి నుంచైనా యాక్చువల్గా మీకు సహకారం లభిస్తుందంటే ఏ గవర్నమెంట్ నుంచి కానీ, ఎక్కడైనా ఎన్ఆర్ఐస్ నుంచి, లేదా మీరే స్వయంగా నడిపిస్తున్నారా? ఇట్స్ ఏంటంటే దేవుడా, నేను ఇప్పటి నుంచి అంటే 2014 నుంచి నేను ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సింగిల్ పెన్నీ ఎవరు నాకు ఇవ్వలేదండి, ఒక్క రూపాయి కూడా. అంటే నా రక్తాన్ని నేను నీళ్ళగా వాడుతున్నాను అనమాట. అంటే నేను పడుకునే 2 hours 3 hours ఏదున్నా సరే నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నా సాటిస్ఫాక్షన్ దాంట్లో వెతుక్కుంటున్నా. దానికి కోఆపరేషన్ వచ్చి నాకు కోఆపరేట్ చేసి నా ఇంట్లో వాళ్ళు నాకు కోఆపరేట్ చేస్తున్నారు. అంతేగాని నేను ఫండ్ చేసి అంటే ఇంకొకరి మీద నమ్మకంతో వాళ్ళు ఏదో ఇస్తే నేను చెయ్యాలని ఇది చేస్తే ఎవడైనా చేస్తారు. మీరు చేయరా? మాధురి వెళ్తూ ఎవరికైనా కొద్దిగా ఫుడ్ ఇచ్చే పెట్టేసి వెళ్ళిపోండి అమ్మా మీరు అని చెప్తే మీరు చేయరా? ఎవరేం చేస్తారు? వాళ్ళని మా స్టాఫ్ కూడా చేస్తారు. అట్లా కాదు కదా, మనం బాధ్యత తీసుకోవాలి. మనకు ఏ సాటిస్ఫాక్షన్ అంటే మనకు తృప్తినిచ్చేది ఏది ఉంది అంటే, నేను పబ్బులకి వెళ్ళను, హబ్బులకి వెళ్ళను, నాకు ఫ్రెండ్స్ లేరు,
నేను థియేటర్స్కే వెళ్ళను, ఏదున్నా ఇంట్లో థియేటర్ ఉంది, హోమ్ థియేటర్ ఇంట్లో చూసుకుంటా. లేదంటే మేము చూసే సినిమాలే కాబట్టి ఇంకేముందిలే అని చెప్పేసి కామ్గా ఉండిపోతా, మ్యూజిక్ వింటాను. అంతవరకు మహా అయితే అంతగా కోపం వచ్చేసినప్పుడు ఖచ్చితంగా అరిచేస్తాం ఆ వాళ్ళ మీద. అంటే ఎందుకంటే అలా అంటే న్యాగ్గా పాలిష్గా పనులు చేయించుకునే వాళ్ళు వేరుంటారేమో. అంటే పెట్టే వాళ్ళే మొట్టుతారు, మొట్టే వాళ్ళే పెట్టుతారు అంటారు కదా. నేను ఆ కోవకు చెందిన దాన్ని. నేను కనబడినంత మంచిదాన్ని అయితే కాదు, ఖచ్చితంగా క్లియర్గా క్లారిటీ చెప్తాను. ఎందుకంటే అయినా కూడా నా వాళ్ళు 11 ఇయర్స్ 12 ఇయర్స్ నుంచి నాతోనే ఉన్నారు. నా స్టాఫ్ అంతా నాతోనే ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళకి తెలుసు నాకు ఎందుకు కోపం వస్తుంది, నేను ఎప్పుడు చిరాకు పడుతున్నాను, నాకు ఏం నచ్చలేదు అనేసి అప్పుడే వాళ్ళు పసిగట్టేస్తారు. నేను పిలిచి ఇప్పుడు నేను అరిచాను అనుకోండి, మళ్ళీ నేనే పిలిచి అరే ఇలా అరిచేశాను నేను మీ మీద, నేను ఈ మూడ్లో ఉన్నాను, ఏమనుకోవద్దు, మీరు ఇలా చేశారు అట్లా అంటే వాళ్ళే చెప్తారు, లేదు మేడం మీరు మాకు అర్థమైంది, మీకు నచ్చలేదు, మీరు ఆ మూడ్లో ఉన్నారు అర్థమైంది, అందుకని వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట. ఆ అండర్స్టాండింగ్ మాకుంది. నేను పిలిచి నేను సారీ వాళ్ళకి చెప్పడం వల్ల నేనేం తక్కువ దాన్ని అయిపోను, వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళేమి గొప్పవాళ్ళు అనేసి ఇదేం కాదు కదా. ఇక్కడ ఏంటిదంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు నా దగ్గర ఒప్పుకున్నప్పుడు నేను తప్పు చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు ఒప్పుకోకూడదు? ఇదొక్కటే రీజన్ ఇక్కడ. ఏంటిదంటే ఇది ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్. దీనివల్లనే ఏమవుతుందంటే ఒక అండర్స్టాండింగ్తో ఒక ఫ్యామిలీగా ఇప్పటి వరకు అంటే ప్రొడక్షన్లో వాళ్ళు కూడా, ఈవెన్ దో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, మా ఎడిటర్స్ దగ్గర నుంచి, మా డైరెక్టర్స్ దగ్గర నుంచి, ఈవెన్ మా క్యాషియర్ దగ్గర నుంచి, వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారు అంటే ఈ అండర్స్టాండింగ్తో. తప్పు చేశామా ఎప్పుడైనా సరే ఒప్పుకునే ధైర్యం పెట్టుకోండి అంట. నేను తప్పు చేశాను అన్నప్పుడు ఒప్పుకున్నారే అనుకోండి, అక్కడ ఒక్క మాటతోనే అయిపోతుంది. ఆ తప్పుని కప్పిపుచ్చడానికి 99 తప్పులు చేయక్కర్లేదండి. ప్లీజ్ దయచేసి ఎవరైనా సరే మనం ఇలాంటివన్నీ చేయకూడదు. ఏదైనా తప్పు చేసిందా, నేను కూడా అవతలోళ్ళు ఏదైనా చేశారే అనుకోండి, ఖచ్చితంగా ఇలా చేశారు కదా అని చెప్పేసి అడుగుతాను నేను. అవునన్నారా వెళ్ళను కూడా, కాదన్నారా కూడా ఇంకా మంచిదే, ఎందుకంటే వాళ్ళకే తెలిసి వస్తుంది. సో నేను తప్పు చేశాను అనుకోండి, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా. మేడం, ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఆలోచనలన్నీ చాలా మెచ్యూర్డ్గా, చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఇక చివరిగా చెప్పండి, అంటే జానపద గీతాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఆ సింగర్స్కి న్యాయం జరుగుతుందంటారా? ఫోక్ సింగర్స్కి ఇప్పుడున్న ఇదిలో? ఇప్పుడు మేము అందుకనేనండి ఏంటిదంటే ఈ జానపద కళాకారులందరూ వచ్చేసి ఏంటంటే మీకు తెలుసు మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్పెషల్గా ఫోక్ సింగర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి, వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో మన రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు యాదాద్రిని కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించారు. సో అక్కడ కూడా మేము ఏంటిదంటే ఒక 2000 మందితో ప్రొటెస్ట్ చేశాము. చేసిన తర్వాత కూడా మళ్ళీ కొన్నిసార్లు మన ప్రవీణ్ రెడ్డి, ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయినటువంటి ప్రవీణ్ రెడ్డి గారితో, ఆయనతో కూడా కలవడం జరిగింది, ఆయనతో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మన మినిస్టర్స్తో కూడా కలవడం జరిగింది, చేశాము. అలాగే అంటే వీళ్ళందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ గారు ఉన్నారు, దెన్ వచ్చేసి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ ఈ మినిస్టర్స్తో వీళ్ళందరితో కలిసి కొంతమందికి అంటే సీనియర్ మోస్ట్ దాని మీదనే బతుకుతున్న వాళ్ళకి ఏం చేశాము అంటే, మా పిఎన్ మూర్తి గారు ఉన్నారు కదా, మా గురూజీ గారు, అంటే గురూజీ అంటాను నేను ఆయన్ని, ఆయన కొన్ని బైలాస్ రాసి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళకి పాసెస్ ఇప్పించడం జరిగింది. దెన్ దానికి పువ్వాడ అజయ్ గారు కూడా ఒప్పుకున్నారండి. సో అలాగే యాదాద్రిలో టెంపుల్ వచ్చేసి గీతారెడ్డి గారు ఉన్నారు. సో ఆవిడ కూడా వచ్చేసి అక్కడ మళ్ళీ కొంతమంది ఈ ఫోక్ సింగర్స్నైనా సరే, జానపద కళాకారులకైనా సరే, దెన్ కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, దెన్ ఇలాంటి కళా బృందాలందరినీ వచ్చేసి ప్రేరేపించే వాళ్ళందరినీ వచ్చేసి ఎంకరేజ్ చేస్తూ అక్కడ కూడా వచ్చేసి కొన్ని కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పేసి ఆవిడ కూడా ఇది చేశారు, సపోర్ట్ చేశారు. అంటే మేము ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే మన సీఎం గారి వల్ల, దెన్ వచ్చేసి ఉన్నటువంటి మినిస్ట్రీస్ వల్ల మన రాష్ట్రాన్ని కూడా అలాగే చేస్తున్నాము. అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి యాదాద్రిని కూడా తిరుమల లెవెల్లో ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పేసి అనుకున్నామంట. అంటే ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. దీని గురించి మేము ఏం చేసాము ఏంటి అని మీకు మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో చెప్తాను. ఎందుకంటే ఇది మీరు సడన్గా మనం చేస్తున్నటువంటి ఇంటర్వ్యూ కాబట్టి ఇంకొకసారి మీకు ఇందులో వచ్చేసి అన్నమయ్య పీఠమైనటువంటి అంటే మన పీఠాధిపతి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి మన విజయశంకర స్వామి గారి శంకర్ గారి
అంటే బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి, ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది చాలా. సో ఆయనకు కూడా మనము కృతజ్ఞతలు చెప్పుకుంటూ. యాక్చువల్గా మీకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి మేడం. నిజంగా చాలా అంటే మీరు సేవ అంటే ఇది సర్వీస్ కాదు అంటున్నారు, కానీ ఖచ్చితంగా ఇది సర్వీసే. మీలాగే మొత్తం కొంతమంది అయినా ఆలోచిస్తే సమాజం చాలా బాగుపడుతుంది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. నమస్తే. చూశారు కదండి అనూహ్య రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్. మరిన్ని కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.